welcome to our new episode of Camel Q Software Solutions podcast. And in front of you, I am presenting today the CEO of Camel Q Software Solution, Mr. Mahesh Garu. So, welcome you, sir. Thank you, sir. And now I am presenting you in front of you, Mahesh Garu, to share his experiences and what are the struggles he faced in his career. So, సార్ చెప్పండి సార్, థ్యాంక్ యూ మీరు మా కోసం మీరు టైం కేటాయించి మా దగ్గరికి వచ్చినందుకు. అండ్ మీరు మీ వేలో చెప్పండి సార్, ఎలా మీరు ఇలా క్యామెల్ క్యూ సాఫ్ట్వేర్ సొల్యూషన్ అనేది తీసుకొని రాగలిగారు, వీటి గురించి మీ ఇన్స్పిరేషన్ ఏంటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ స్ట్రగుల్ ఏంటి, ఒక్కసారి మా ఆడియన్స్కి చెప్పండి సార్. Hello, hi madam. Hi sir. Just now you asked me what's company inspiration. You asked me now. Yes sir. My company inspiration is my hard work. సార్, ఒక చిన్న క్వశ్చన్ మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. ఏంటి అంటే, మీరు ఈ కంపెనీని క్యామెల్ క్యూ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనేది ఎలా స్టార్ట్ చేశారు, ఎందువల్ల స్టార్ట్ చేశారు? థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. ఈ కంపెనీ స్టార్ట్ కావడానికి మెయిన్ మోటివ్ కానీ ఇన్స్పిరేషన్ కానీ రీజన్ ఏంటంటే, నేను చాలా అప్స్ అండ్ డౌన్స్, అంటే చాలా జాబ్స్ చేయడం, యాజ్ ఏ మేనేజర్గా చేయడం, ప్లస్ ఇలా ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం నాకు ఉన్న ఒక అచీవ్మెంట్లా. ప్లస్ ఏంటంటే, ప్రతి ఒక్క కంపెనీ చూశాను, ఇది ఏ కంపెనీస్లో జరిగే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా ఉంటుందంటే, యాజ్ ఏ మేనేజర్ కానీ యాజ్ ఏ ఆపరేషన్ మేనేజర్ కానీ వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్ నాకు నచ్చకపోవడం, ఇలాంటి రీజన్స్ అని చూశాను. యాజ్ ఏ మేనేజర్గా నేను ఉన్నా కూడా కంపెనీ డెవలప్ అవుతున్నది కానీ ఎంప్లాయీస్ డెవలప్ కాకపోవడం నేను గమనించాను. ఇలాంటివన్నీ గమనించాక నాకు ఒక థాట్ వచ్చేది, ఇంతగానం నేను మేనేజర్గా చేసి ఇంతమందిని హ్యాండిల్ చేస్తున్నాను. యాజ్ ఏ నేను ప్రీవియస్ చేసిన కంపెనీలో మేనేజర్గా చేసేటప్పుడు 300 to 400 ఎంప్లాయీస్ ఉన్నారు. 300 to 400 ఎంప్లాయీస్ని యాజ్ ఏ మేనేజర్గా నేను మెయింటైన్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అంతమందిని మెయింటైన్ చేశాక ఉన్న ప్రోడక్ట్స్ కానీ ఉన్న ప్రాజెక్ట్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు తెలుసు. దీనివల్ల నేను కంపెనీ ఎందుకు పెట్టొద్దు అన్నట్టు ఆ థాట్తో నేను ముందుకు వచ్చాను. ప్లస్ దీనివల్ల ఏమవుతుందంటే, ఎంప్లాయ్మెంట్ నేను ఇవ్వచ్చు, ప్లస్ క్యాండిడేట్ యొక్క ప్రాబ్లమ్స్ నాకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా తెలుసు కాబట్టి నేను ఈ స్టెప్ అనేది తీసుకున్నాను. మెయిన్ నా ఇన్స్పిరేషన్ ఇదే. ఓకే సార్, నైస్ సార్. అండ్ మనం నెక్స్ట్ సార్, మన ఇప్పుడు ఇది అడగకూడదో తెలియదు, బట్ బేసిక్గా క్యామెల్ క్యూ అనేది, క్యామెల్ అనేది ఒక యానిమల్ నేమ్ కదా, మీరు అది తీసుకొని ఎందుకు, మీకు యానిమల్ అంటే మీకు ఇష్టమా, లేదంటే అది తీసుకొని మీరు కంపెనీకి ఎందుకు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఆ నేమ్ పెట్టాల్సి వచ్చింది, కొంచెం చెప్పగలుగుతారా? సిట్యుయేషన్ ఏంటంటే, క్యామెల్ అనేది హైట్ ఉంటుందని అందరికీ తెలుసు, అవునా? దాంతోపాటు దాని లెగ్స్ కూడా హైట్ ఉంటుంది. ఏమనుకున్నామంటే, నాతో పాటు నా ఎంప్లాయీస్ కూడా నాతో సమానంగా ఎదగాలని మోటివేషన్తో ఈ క్యామెల్ అనేది తీసుకున్నాము. ఈ క్యూ అనేది తీసుకోవడానికి ఏంటంటే, యూనిక్గా ఉండడానికి కోసం, క్యామెల్ అనే బదులు క్యామెల్ క్యూ అనే యూనిక్గా ఉండడం కోసం మేము అనేది దీన్ని తీసుకున్నాం అంతే. దానికి క్యామెల్ క్యూ అనే మోటివేషన్తో క్యామెల్ క్యూ అనే కంపెనీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ పెట్టాము. ఓకే, నైస్ సార్. సార్, క్యామెల్ క్యూ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే కంపెనీని ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇనిషియల్లో ఎంతమంది ఎంప్లాయీస్తో మీరు ఈ కంపెనీ స్టార్ట్ చేశారో చెప్పగలుగుతారు? యాక్చువల్లీ ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి 2024లో స్టార్ట్ చేసాం. ఓకే. అప్పట్లో స్టార్ట్ అయినప్పుడు మెంబర్స్ జస్ట్ ఓన్లీ 4 మెంబర్స్తో స్టార్ట్ అయ్యేది కంపెనీ. 4 మెంబర్స్తో స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో వచ్చేసరికి 350 ఎంప్లాయీస్ ఉన్నారు ఓవరాల్గా. 4 బ్రాంచెస్ ఓపెన్ చేశాను. ప్లస్ ఈ కంటిన్యూగా ఒక 2 బ్యాక్ బోన్గా సపోర్టర్స్ని కూడా వచ్చారు. కంపెనీ ఎదిగే కొద్దీ సపోర్టర్స్ పెరిగారు, ఎంప్లాయీస్ పెరిగారు, మేనేజ్మెంట్ పెరిగాది. ఇలా చేసుకుంటూ ముందుకెళ్ళాము. ఇది మెయిన్ రీజన్. టోటల్ ఓవరాల్గా మనకి ఎన్ని బ్రాంచెస్ మీరు ఇప్పటి వరకు పెట్టగలిగారు సార్? ఓవరాల్గా ఇప్పటి వరకు అయితే 4 బ్రాంచెస్ ఉన్నాయి. ప్రజెంట్ మన హైదరాబాద్ పరంగా వస్తే మాత్రం 3 బ్రాంచెస్ ఉన్నాయి. గుంటూరులో ఒక బ్రాంచ్ ఉన్నది మనది. గుంటూరులో పెట్టడానికి కారణం మీ నేటివ్ ప్లేసెస్ సార్? లేదు, గుంటూరులో పెట్టడానికి మెయిన్ మోటివ్ ఏంటంటే, గుంటూరులో ఓన్లీ ఇంటర్న్షిప్స్, కాలేజ్ యొక్క ఇంటర్న్షిప్స్ కానీ, ప్లస్ అక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ ఎక్స్పెన్సివ్స్ చాలా అవుతున్నాయి. అవును సార్. ఆ ఎక్స్పెన్సెస్ని మోటివ్గా చూసుకొని ఎంప్లాయీస్కి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం నేను అక్కడ పెట్టడానికి బ్రాంచ్ ఓపెన్ చేయడానికి మెయిన్ రీజన్ అది. ఓకే, ప్లస్ ఓకే, థ్యాంక్ యూ సార్. కంపెనీలో 350 ఎంప్లాయీస్ అని అన్నారు కదా, సో మీరు ఇప్పుడు 0 to 350 ఎంప్లాయీస్ స్టేజ్కి రావడానికి
మీ వెనక బ్యాక్ సపోర్ట్ ఏంటో ఒక్కసారి చెప్పగలుగుతారు? బ్యాక్ సపోర్ట్ అంటే నా కంపెనీ యొక్క నేను 0 to 350 మీరు అన్నారు కదా, 350 ఎంప్లాయీస్ కావడానికి మెయిన్ రీజన్ నాకు ఇద్దరు సక్సెస్ పర్సన్స్. ఓకే. ఒకటి వచ్చేసి రాము, ఇంకోటి వచ్చేసి షేరాజ్. ఓకే. వీళ్ళిద్దరు నా కంపెనీకి బ్యాక్ సపోర్ట్ అండ్ మోర్ సపోర్టర్స్ వీళ్ళు. ఓకే. ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి రావడానికి మెయిన్ రీజన్ రాము. అతను ఇప్పుడు ఎందుకంటే మీరుకి వచ్చాక బిజినెస్ అనేది డెవలప్మెంట్ కావడానికి, ప్రాజెక్ట్స్ రావడానికి, ప్రాజెక్ట్స్ ముందు కంప్లీట్ ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి మెయిన్ రీజన్ షేరాజ్. ఓకే. నాకు ఈ మోటివ్ వల్ల నాకు అనేది కంపెనీ సక్సెస్ ప్లస్ నా సపోర్టర్స్ ఈక్వల్ టు డైరెక్టర్స్ అండ్ ఈక్వల్ టు మై పార్ట్నర్స్. ఓకే. వాళ్ళ డెసిగ్నేషన్ ఏంటి సార్ కంపెనీలో రాముది అయితే డైరెక్టర్ ఈక్వల్ టు మై పార్ట్నర్ ఆల్సో. షేరాజ్ ఈజ్ ఇన్ మై కంపెనీ మోన్ సిఓటి. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఇప్పుడు మీరు కంపెనీలో మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నామో 350 ఎంప్లాయీస్, మీరు వీళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు? కంపెనీ నుంచి ఎంప్లాయ్మెంట్ చేయడానికి ఏంటంటే ప్రాజెక్ట్స్ మోర్ అండ్ మోర్ ప్రాజెక్ట్స్ వల్ల, ఇన్ టైంలో ప్రాజెక్ట్ తీసుకోవడం వల్ల ఒక ప్రాజెక్ట్ కంపల్సరీ రావడానికి నాకు కంపల్సరీ క్యాండిడేట్స్ హైరింగ్ అవసరం. కాబట్టి నేను ప్రాజెక్ట్స్ చేయడం వల్ల నా దగ్గర కంపెనీ నుంచి అది క్లయింట్స్ ప్రాజెక్ట్స్ హెవీ రావడం. ఓకే. ఇది హెవీ ప్రాజెక్ట్స్ రావడం వల్ల హెవీ మన హైరింగ్ అనేది జరుగుతుంది. ఇది జరగడం వల్ల కంపెనీ ఇంకా ముందుకెళ్ళడంతో పాటు బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది. ఓకే సార్, హైరింగ్ ప్రాసెస్ అనేది మన క్యామెల్క్యూ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో ఎలా ఉంటుంది? హైరింగ్ ప్రాసెస్ అనేది అన్ని కంపెనీస్తో పోలిస్తే ఏ కంపెనీకైనా హైరింగ్ ఒకటి సేమ్ ప్రాసెస్. హెచ్ఆర్ పాలసీస్ సేమ్ యాజ్ ఏ కంపెనీకైనా సేమ్ పాలసీస్, హెచ్ఆర్ పాలసీస్. కానీ ఇన్ మై కంపెనీ స్మాల్ డిఫరెన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ మీన్స్ ఏ కంపెనీకైనా కంపల్సరీ క్లయింట్ ఇంటర్వ్యూ కాల్ అని ఉంటుంది కంపల్సరీ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు. నా ఒక్క కంపెనీకి మాత్రం క్లయింట్ ఇంటర్వ్యూ కాలే ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ డైరెక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్తోనే ఉంటుంది. ఇప్పుడు ఇఫ్ ద ప్రాజెక్ట్ మేనేజర్ ఈజ్ ఓకే, then we directly will push to as a developer. సార్, ఇప్పుడు మనం ఎలాంటి స్కిల్స్ని మీరు ఎంప్లాయీస్కి ప్రొవైడ్ చేస్తున్నారో చెప్పగలుగుతారా? ఇప్పుడు మన యొక్క కంపెనీలో మెయిన్ స్కిల్స్ ఏంటంటే మేము మెయిన్ ప్రాజెక్ట్స్ చేసేది ఏంటంటే మొబైల్ అప్లికేషన్స్. కంపెనీ మెయిన్ మోటివ్ ఏంటంటే మొబైల్ అప్లికేషన్స్ ద్వారా మేము మెయిన్ దాంట్లో యూజ్ చేసేది జావా, పైథాన్, టెస్టింగ్, పవర్ బిఐ, ఎస్ఏపి. మా మెయిన్ మోటివ్, మా మెయిన్ ప్రాజెక్ట్స్ అవి. ఈ వీటి మీదనే ప్రాజెక్ట్స్ తీసుకుంటాము, ఈ వీటి మీదనే ప్రాజెక్ట్స్ హైరింగ్ చేస్తాం. ఓకే. ఆర్ ఇప్పుడు రీసెంట్గా మేము తీసుకున్నది సైబర్ సెక్యూరిటీ. ఓకే సార్, మీరు ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్స్లో ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ గురించి ఏమన్నా చెప్పగలుగుతారు? మేము సక్సెస్ఫుల్ అనడానికి చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేము ఇప్పటివరకు మా కంపెనీ స్టార్ట్ అయ్యి 1 year అవుతున్నది. ఈ 1 yearలో సో మెనీ ప్రాజెక్ట్స్ చేసాము, క్లయింట్తో డిబేట్ చేసాము, చాలా సక్సెస్ఫుల్ చేసుకుంటూ వచ్చాము. ఇందులో మెయిన్ ఏంటంటే మీ మెయిన్ మోటివ్ ఏంటంటే మొబైల్ అప్లికేషన్స్ మేము చేయడం. అవి మొబైల్ అప్లికేషన్స్తో పాటు వెబ్సైట్స్ చేస్తాం. వెబ్సైట్ చేయడం దానికి ఏంటంటే ఇప్పుడు చాలా కంపెనీస్కి వెబ్సైట్స్ చేయడం, బ్యాక్ ఎండ్గా డిజిటల్ మార్కెటింగ్ కానీ, యాడ్స్ చేయడం, సోషల్ మీడియా మార్కెటింగ్ చేయడం, ఇలాంటివి చేసాం. కాబట్టి అవిటిని మేము సక్సెస్ కింద చెప్పుకుంటాం. ఓకే సార్, ఇప్పటి వరకు మీరు చెప్పిన ఆన్సర్స్ని బట్టి మనం తీసుకుంటే ఇప్పుడు మన కంపెనీ అనేది ప్రొడక్ట్ బేస్డా, సర్వీస్ బేస్డా ఒకసారి చెప్పగలుగుతారు? ఓకే, మీరు అంటే నాకు యాక్చువల్ కరెక్ట్గా అడిగారు. ఇది ఏంటంటే మా కంపెనీ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే మాది ప్రొడక్ట్ బేస్డ్ అండ్ సర్వీస్ బేస్డ్. ఓకే. ఈ ప్రోడక్ట్ బేస్డ్ అనేది ఏంటంటే మేము చాలా ప్రోడక్ట్స్ అనేది చేస్తూ వెళ్ళాం. ప్రోడక్ట్ బేస్డ్ మా ఓన్ ప్రోడక్ట్స్ ఇప్పుడు కమింగ్ సూన్లో కమింగ్ ప్రోడక్ట్స్ చాలా లాంచ్ అవుతున్నాయి మార్కెట్లోకి. దాంతోపాటు సర్వీస్ బేస్డ్ ఏంటంటే మాకు కొన్ని క్లయింట్స్ అంటే యుఎస్ క్లయింట్స్ ఉన్నారు, యూకే క్లయింట్స్ ఉన్నారు. మాకు అక్కడి నుంచి ప్రాడక్ట్స్ తీసుకొచ్చి మేము ఇలా చెప్తున్నాం. అది ప్రోడక్ట్ బేస్డ్ ప్లస్ సర్వీస్ బేస్డ్, అది రెండు. ఓకే సార్, అండ్ ఇంకొకటి ఇప్పుడు మనము ఇప్పుడు బయట చూస్తే ఒకసారి కంపెనీ పెట్టి మార్కెట్లోకి రావడం అనేది ఒక కాంపిటేటివ్ వరల్డ్లోకి మీరు వస్తున్నట్లే కంపెనీని తీసుకుని. ఈ డిఫికల్టీస్ని కానీ ఛాలెంజెస్ని కానీ మీరు ఎలా ఫేస్ చేశారు, అది ఒక్కసారి చెప్పగలరు? ఇది కరెక్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు నవడేస్ చాలా కంపెనీస్, నేను కూడా విన్నాను, చాలా కంపెనీస్ ఎలా అంటే వస్తున్నాయి వెళ్తున్నాయి ఇది కంపెనీస్. కానీ మా కంపెనీ మెయిన్ స్టాండర్డ్గా ఉండడానికి రీజన్ ఏంటంటే మంచి సపోర్ట్ ఒకటి, ప్రాజెక్ట్స్ మెయిన్,
అచీవ్మెంట్స్, ఈ రీజన్స్ వల్ల నేను ఇప్పటికి ప్రజెంట్ సక్సెస్ఫుల్గా వెళ్తున్నాను మార్కెట్లోకి. ఇప్పుడు మెయిన్ హ్యాండిల్ స్ట్రగుల్ ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఏ కంపెనీ పెట్టినా వాళ్ళు స్టార్టింగ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళ రిలేషన్ నుంచి వచ్చిన తరపున వాళ్ళు కంపెనీస్ నడిపిస్తుంటారు. కానీ బ్యాక్ స్ట్రగుల్ పడలేదు. నేనేంటంటే డౌన్ టు అప్ నేను రావడం వల్ల మెయిన్ రీజన్ ఏంటంటే నాకు డౌన్ టు అప్ రావడం వల్ల చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. చాలా జాబ్స్ చేశాను, మేనేజ్మెంట్ చేశాను. ఇవన్నీ చేసుకుంటూ ఈ పొజిషన్కి వచ్చాను కాబట్టి సక్సెస్లో ఉన్నాను. కాబట్టి నేను ఈ స్ట్రగుల్స్ అన్నీ నాకు క్యాజువల్. నేను అందుకే ఈ స్ట్రగుల్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఈ ఎవ్రీథింగ్ నేను ఫేస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు నాకు. ఎందుకంటే నేను స్ట్రగుల్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి ఈ సక్సెస్లో ఉన్నాను. కానీ మిగతా కంపెనీస్ అలా కాదు. వాళ్ళు ఎలా అంటే నా లెక్క డౌన్ టు అప్ వస్తే వాళ్ళకి అర్థమయ్యేది. వాళ్ళు అలా రాలేదు కాబట్టి కంపెనీస్ ఈజీగా తీసేయడం ఇలాంటివి జరుగుతుంది మార్కెట్లో. మాది మెయిన్ సక్సెస్ అనేది ఇదే అండి. ఓకే సార్. అండ్ అచీవ్మెంట్స్ గురించి ఏమన్నా మాట్లాడుకుందామా సార్? ఓకే అండి. అచీవ్మెంట్స్ అంటే ఇప్పటి వరకు నేను మెయిన్ అచీవ్మెంట్ వచ్చేసి 0 to 350 ఎంప్లాయీస్ ఇన్ 1 year మోస్ట్ సక్సెస్ఫుల్ అది. అది నేను చాలా గ్రేట్గా చెప్పుకోగలుగుతాను. ఎందుకంటే ఈ సక్సెస్ఫుల్ చెప్పుకోవడానికి ఇప్పటివరకు నేను చేసిన కంపెనీలో ఏదైనా కానీ మినిమం 5 years అయితే 350 ఎంప్లాయీస్ని హైర్ చేసుకోగలుగుతుంది. అలాంటిది నేను 1 yearలో 350 ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవడం అంటే మోస్ట్ సక్సెస్ఫుల్. నాకు ఆ సక్సెస్ఫుల్ రీజన్కే నాకు మెయిన్ ఏంటంటే గ్రేట్ ఇండియన్ ఐకాన్ అవార్డు వచ్చేది నా కంపెనీకి. ఇప్పుడు ఉన్న 5 lakhs కంపెనీస్లో స్టార్టప్ కంపెనీలో ఆ టాప్ 10 పొజిషన్లో ఉన్నావు కంపెనీ. టాప్ 10 పొజిషన్కి వచ్చామంటే నేను చాలా అచీవ్ అయినట్టు. నాకు మెయిన్ ఈ సక్సెస్ఫుల్ అదే అని చెప్పచ్చు. అండ్ ఒక చిన్న క్వశ్చన్, సపోర్ట్ అని అన్నారు కదా సార్ ఇందాకడ, ఒక్కసారి మీ సపోర్ట్ గురించి అంటే కంపెనీలో మీతో పాటు వర్క్ చేసిన ఎంప్లాయీస్లో 2 నేమ్స్ తీసుకున్నారు, రాము ఇంకా ఇంకొకసారి షేరాజ్ అని. సో వాళ్ళ గురించి ఏమన్నా మీరు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? షేరాజ్ అంటేనే ఎలా అంటే షేరాజ్ వచ్చేసి ఏ ప్రాజెక్ట్ వచ్చినా ప్రాజెక్ట్ మేనేజర్ తనే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాండిల్ చేస్తాడు. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తాడు కాబట్టి మేము ప్రాజెక్ట్లో హ్యాండిలింగ్ ఇచ్చాము. ఇక మన రాము పరిస్థితికి వస్తే రాము ఎలా అంటే హ్యాండిలింగ్ మేనేజ్మెంట్. నేను ఇప్పుడు ఈ ప్రతి ఒక్క క్యాండిడేట్ని కానీ ఎవరి ఒక ఎంప్లాయీ ఒక సిచ్యువేషన్ కానీ నేను ఎలా ఫేస్ చేశానో రాము అలా ఫేస్ చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి మీ మెయిన్ ఈ సక్సెస్ఫుల్ నా సపోర్టర్స్ వీళ్ళు. అట్లా నైస్ సార్. అండ్ ఇంకోటి మన అచీవ్మెంట్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా సార్. ఒకసారి పర్సనల్గా మాట్లాడుకుంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ అంటారా, మీ బ్యాక్ సపోర్ట్ అంటారా, ఒక్కసారి చెప్పగలుగుతారా? మీ ఫాదర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? మీరే హోల్ అండ్ సోల్గా ఈ కంపెనీని రన్ చేస్తున్నారా, పెట్టారా? యాక్చువల్ ఏంటంటే ఈ సపోర్ట్ కాడికి వస్తే నా ఫ్యామిలీ ఏం లేదు, నాకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఏం లేదు. యాక్చువల్లీ ఈ రీజన్కి వచ్చేది ఫ్రెండ్స్ సపోర్ట్ అంటే డైరెక్ట్ ఫ్రెండ్సే నన్ను మోసం చేశారు. ఈ స్ట్రగుల్స్ పడుకుంటూ నేనేం చేశానంటే కంపెనీ అనేది ముందుకు రావడం కోసం వీళ్ళ దగ్గర నా కంపెనీ ఏంది, నా స్టాండర్డ్స్ ఏంది, నా నాలెడ్జ్ ఏంది, నా సక్సెస్ఫుల్ ఏందనేది చూపించడం కోసం నేను ముందుకు వచ్చాను. నేను అనుకున్నది నెరవేర్చాను, చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఇది కావాలి అనుకుంటే ఏదైతే అచీవ్ కావాలనుకున్నాను గోల్ అది అచీవ్ అయ్యాను. ఇంకా కమింగ్ డేస్లో ఇంకా మా అచీవ్మెంట్స్ కానీ మా ప్రోడక్ట్స్ కానీ లాంచింగ్ సూన్లో ఉన్నాయి. ఇంకా అది ఆ లాంచ్ అయినా కానీ ప్రోడక్ట్స్ కానీ ముందుకెళ్తే మమ్మల్ని అచీవ్ అయ్యేటట్టు మేము ఇంకా మోస్ట్ సక్సెస్ఫుల్. ఓకే సార్, మీరు క్యామెల్ క్యూ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో డైరెక్టర్ పొజిషన్ ఫిల్ చేశారు కదా, దానికి కారణాలు ఏంటి? మీరు రామ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఈ ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డైరెక్టర్గా ఎంచుకోవడానికి మీరు ఇంకోటి ఏం పాయింట్ మర్చిపోయారు. యాక్చువల్ ఏంటంటే రాముని ఎంచుకోవడానికి రాము ఏజ్ వచ్చి చిన్నదే, రాము ఏజ్ చిన్నదే ప్లస్ అతనికన్నా సీనియర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. నేను అతన్ని ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పర్ఫార్మెన్స్, హార్డ్ వర్క్. నేను ఇప్పుడు స్టిల్ నా 1 year అవుతున్నది కంపెనీ స్టార్ట్ అయ్యి 1 year నుంచి నేను రాముని చూస్తున్నాను. ఆయన పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని నేను ఆయనకు ఆ పొజిషన్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఇది. లేదు తనకు ఆ పొజిషన్ నేను ఏంటంటే పర్ఫార్మెన్స్ చూస్తూనే ఇస్తాను. నా కంపెనీ యొక్క రూల్సే అయ్యి మీరు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చేశారనే నాకు ముచ్చట కాదు, నా కంపెనీ పాలసీ అది. నా కంపెనీలో ఎవరైతే పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకే పొజిషన్స్ చేంజ్ చేస్తుంటాయి. ఇది నా కంపెనీ సీక్రెట్ అయినా నా కంపెనీ స్టాండర్డ్స్ అయినా ఇయ్యే.
ఓకే. ఇది మెయిన్ రీజన్. సో ఇప్పుడు మన క్యామెల్కి స్ట్రెంగ్త్ అంటే ఏం చెప్తారు సార్? స్ట్రెంగ్త్ అంటే రామే చెప్పుకోవాలి. డైరెక్టర్ పొజిషన్ ఇచ్చి పార్ట్నర్ పొజిషన్లు ఇచ్చాను అంటే రామే చెప్పుకోవాలి మనం. ఓకే. ప్లస్ నాకు ఇంకోటి దీంతో పాటు సపోర్టర్ షేరాజ్. షేరాజ్ ఎందుకు చెప్పుకుంటున్నాను అంటే ప్రాజెక్ట్స్ హ్యాండిలింగ్. ఓకే. నేను ఈ పొజిషన్కి రావాలంటే ప్రాజెక్ట్స్ హ్యాండిలింగ్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా కంపెనీలో. వాళ్ళ కంపెనీ వాళ్ళు సక్సెస్ఫుల్ నేనేం చెప్తున్నానో నా మాటకు కట్టుబడి నేను ఒక రూట్స్ చెప్తున్నాను, నా కంపెనీ స్టాండర్డ్స్ ఇలానే ఫాలో కావాలని చెప్తాను. ఆ స్టాండర్డ్స్ ఫాలో అవ్వకుండా వచ్చేది ఇద్దరు షేరాజును రాము. దానివల్ల నేను అది రాముకు ఆ పొజిషన్ ఇచ్చి ముందుకెళ్తాను. ఓకే. ఓకే సార్, ఇప్పుడు మనకి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మన కంపెనీలో ఏమున్నాయి దాని గురించి ఓకే అండి. యాక్చువల్లీ ఏంటంటే నేను చెప్పాను యాక్చువల్లీ కమింగ్ సూన్ చాలా ప్రాజెక్ట్స్ లాంచ్లో ఉన్నాయి. ప్రజెంట్ వచ్చేసి మేము ప్రోడక్ట్ బేస్డ్ అని చెప్పాను కదా, రాకెట్ అనే ఒకటి లాంచింగ్ ఉంది, సీక్యూ మెయిల్స్ ఉన్నది, యూఎంఎస్ అండ్ ఎల్ఎంఎస్ అనే ప్రాజెక్ట్ ఉన్నది, హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఉన్నది. ఇవి డీప్గా మేము మళ్ళీ ఫర్దర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే ఇది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్. ఈ యొక్క మా థాట్స్ ఇంకొవరు చేయలేరు. ఎందుకంటే ఇది నేను స్ట్రగుల్ అవ్వకుండా వచ్చిన ఈ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం, స్ట్రగుల్లో జరిగే ప్రాజెక్ట్స్. కాబట్టి మేము 100% సక్సెస్ అవుతామని మేము అనుకుంటున్నాం. అవ్వాలని కోరుకుంటున్నాం సార్, ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. అండ్ ఇక్కడ మనం ఇంకొకటి తీసుకుంటే ఇప్పుడు మనం ఎంప్లాయీస్కి మీరు ప్రొవైడ్ చేస్తున్నారు ట్రైనింగ్ అంటున్నారు, సో అది ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు? యాక్చువల్లీ ఏంటంటే మా కంపెనీలో ట్రైనింగ్ అని ఉండదు. యాక్చువల్లీ ట్రైనింగ్ ఎందుకు ఉండదు అంటే మాది రియల్ టైం వర్క్. ప్రతి ఒక్క కంపెనీ ఏంటంటే వాళ్ళకు స్టార్టింగ్ వచ్చాక ట్రైనింగ్ ఇవ్వాలి అని వాళ్ళొక చాప్టర్ చెప్తారు. మేము అలా చెప్పాము. వచ్చిన క్యాండిడేట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్ డైరెక్ట్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేస్తాం. ప్రాజెక్ట్ మేనేజర్తోనే డైరెక్ట్ హ్యాండిలింగ్ చేపిస్తాను. అప్పుడు వాళ్ళకి వర్క్ అంటే ఏంటిదో తెలుస్తుంది. ఎందుకంటే ఇది సబ్జెక్ట్ కాదు, మేము ఒక ఇన్స్టిట్యూట్ కాదు, ఒక కంపెనీ మేము చేసేది. ఈ మా కంపెనీలో వాళ్ళకి స్టార్టింగే ప్రాజెక్ట్ అంటే ఏంటిదో తెలియాలి, వాల్యూ. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మేము ముందుకనేది వెళ్తాం. మా ట్రైనింగ్ సిస్టమ్ ఇలా ఉంటుంది. దానివల్లనే నాకు హైరింగ్ జరగడం, మోర్ అండ్ మోర్ హైరింగ్ జరగడం మెయిన్ రీజన్ అది. అంటే ఇప్పుడు మనం ట్రైనింగ్లో కూడా వీఆర్ ప్రొవైడింగ్ ద శాలరీ కంపల్సరీ. ట్రైనింగ్లో వాళ్ళకి నేను చెప్తున్నాను కదా, ట్రైనింగ్ అనం వాళ్ళది ప్రొబేషన్ పీరియడ్ కాబట్టి ఆ ప్రొబేషన్ పీరియడ్ కామన్ కదా, ఎవరికైనా ఏదైనా దాన్ని ట్రైనింగ్ అనాలి, మేము ప్రొబేషన్ పీరియడ్ అంటాము. ఆ ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ స్కిల్స్. ఏ కంపెనీ అయినా మామూలుగా 6 months ఉంటుంది, మేము 3 to 6 months కంపల్సరీ. తర్వాత ప్రాజెక్ట్లోకి నేను స్టార్టింగ్ ప్రాజెక్ట్లో మూవ్ చేస్తాము. సపోర్టర్గా ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అవుతుందో వాళ్ళు డెవలపర్ కింద చేంజ్ అవుతారు. ఓకే. బేసిక్గా ఎక్కడైనా కానీ మనం ఒక లెసన్ నేర్చుకుంటాము అని అంటారు కదా లైఫ్లో. మీకు ఒక లెసన్ మీరు నేర్చుకున్న అంటే మీరు ప్రీవియస్ వర్క్ చేసిన కంపెనీస్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ మీరు పడిన స్ట్రగుల్స్ కానీ, డిఫికల్టీస్ కానీ, ఛాలెంజెస్ కానీ, దానివల్లే మీరు ఈ స్టేజ్కి వచ్చారని అనుకుంటే ఒకసారి మీరు వాటి గురించి ఏమన్నా షేర్ చేసుకోగలుగుతారు? ఓకే, మీరు అనేది నిజమే అండి. నేను ప్రీవియస్ కంపెనీలో మేనేజర్గా చేశానని చెప్పాను. దానికి ముందు నేను చాలా స్ట్రగుల్ పడినా. ఇప్పుడు ఎప్పుడైతే వచ్చానో అంతకుముందు నేను యాజ్ ఏ టీమ్ లీడర్ కొన్ని కంపెనీస్లో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేశాను, ప్లస్ సూపర్వైజర్గా చేశాను, టీమ్ లీడర్గా చేశాను. ప్లస్ దాని తర్వాత నేను మేనేజర్కి వచ్చాను. కాబట్టి నాకు ఆ మేనేజర్కి వచ్చాక యాజ్ ఇట్ ఈజ్ నేను ఎందుకంటే అన్ని టీమ్ లీడర్గా చేసుకుంటూ వచ్చాను కాబట్టి ఇక్కడ మేనేజ్మెంట్ చేయడం నాకు ఈజీ ఫస్ట్ స్టెప్. కానీ ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మేనేజర్ ఉన్నప్పుడు ఏం నేర్చుకున్నాను అంటే హౌ టు మెయిల్, ఫస్ట్ రీజన్ హౌ టు మెయిల్ ద ఎంప్లాయీస్ ఫస్ట్. సెకండ్ ఇది వచ్చేసి ఏం నేర్చుకున్నానంటే ప్రాజెక్ట్స్ ఎలా రన్ అవుతాయి, ప్లస్ క్యాండిడేట్కు కావాల్సినది ఏంది, క్యాండిడేట్కు ప్రజెంట్ సిచ్యువేషన్లో మెయిన్ క్యాండిడేట్స్కి కావాల్సింది 3 స్టెప్స్: పే స్లిప్, పిఎఫ్, ఇన్ టైమ్ శాలరీ. ఈ 3 మెయిన్ కంపల్సరీ కావాల్సింది. ఇవి నేను అక్కడ నేర్చుకున్నది. ఎందుకంటే ఆడ కరెక్ట్ ప్రాపర్ వేలో లేదు. నేను ఆ ప్రాపర్ వేలో లేకపోయేసరికి నేను కూడా అనుకున్నాను నా కంపెనీలో ఇలా కావద్దు, 1% కూడా నా కంపెనీలో ఒక్క పర్సన్ కూడా, ఒక్క ఎంప్లాయీ కూడా నన్ను అడగొద్దు శాలరీ ఇన్ టైంలో పడతలేదని. కాబట్టి అది బేస్ చేసుకొని నేను మెయిన్ నేర్చుకున్నది అదే. ఒక ఎంప్లాయీకి కావాల్సింది ఏంటిది, పిఎఫ్, శాలరీ, పే స్లిప్, శాలరీ.
ఈ 3 మెయిన్ ఆ బేస్ చేసుకుని నేను ఈ కంపెనీ అనేది మోటివ్తో వచ్చాను. ఎందుకంటే ఇలా జరిగినది ఆల్రెడీ. అదే కాకుండా అంతకుముందు వేరే కంపెనీలో చేసినా కూడా ఏ కంపెనీ కూడా వాళ్ళ టార్గెట్ రీచ్ అయినా కానీ, వర్క్ పర్ఫార్మెన్స్లో కానీ, రివార్డ్ విషయంలో కానీ ఇన్ టైంలో ఏ కంపెనీ ఇవ్వదు. నేను మాత్రం ఆన్ ద స్పాట్ అన్న నేను ఏదైతే రివార్డ్ అని చెప్తానో అచీవ్ అయితే 100% రివార్డ్ నేను అచీవ్ అయ్యేదాన్ని వాళ్ళకి ఇచ్చేదానికి నేను వదిలిపెట్టాను. మెయిన్ రీజన్ నా కాన్సెప్ట్ అది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఒక అచీవ్మెంట్ చేయాలి అంటే వాళ్ళు ఎంతో స్ట్రగుల్ పడతారు. అదే స్ట్రగుల్ నేను ఒకప్పుడు పడొచ్చాను. కాబట్టి ఇస్తారా ఇయ్యరా, నేను నేను ఇప్పుడు ఈరోజు హార్డ్ వర్క్ చేశాను, నా పర్ఫార్మెన్స్ చూపించాను, మీరు 100% ఆ ప్రాజెక్ట్ క్లోజ్ కావాలని చెప్పాను. ప్రాజెక్ట్ క్లోజ్ చేస్తారు, కానీ వేరే కంపెనీలు ఎలా అంటే రివార్డ్ అన్న కాడ రివార్డ్ ఇయ్యరు, వాళ్ళకు ఒక గుర్తింపు కూడా ఇయ్యరు. కానీ నా కంపెనీలు అలా కాదు, కంపల్సరీ చేస్తే వర్క్ చేస్తే 100% గుర్తింపు ఇస్తాము. అట్లా ఈ గుర్తింపుతోనే కంపల్సరీ ఇలాంటివన్నీ చూసినాను, వేరే కంపెనీలో చూశాను. కాబట్టి ఇలా జరగొద్దు అని చెప్పి నా కంపెనీ మోటివ్ ఇది. ఒక్క ఎంప్లాయీ వచ్చాడు అంటే ఫర్ స్కిల్ ఉంటే 100% మేము మా కంపెనీ కాకుండా ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఇస్తాం, డైరెక్ట్ క్లయింట్ ప్రాజెక్ట్స్ ఇస్తాం. ఇది జరుగుతుంది. నాతో పాటు చేసుకున్న నా కంపెనీలోనే మేనేజర్గా చేసిన వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ స్కిల్స్ అంటే యూకే, యూరోప్ అట్లా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళకి అలా వెళ్ళాలి అనిపించింది కాబట్టి వెళ్ళారు. ఇలా ఇది మెయిన్ రీజన్. నీ కాన్సెప్ట్ ఏంటంటే నేను అంటే వేరే కంపెనీకి మా కంపెనీకి ఉన్న కంపారిజన్ చెప్తున్నాను. అదే ఇలా ఉంటుంది. అంటే మెయిన్ సక్సెస్ ఏంటంటే ఇన్ టైంలో వీఆర్ ప్రొవైడింగ్ ద పే స్లిప్స్, సాలరీ యాజ్ వెల్ యాజ్ పిఎఫ్. ఓకే సార్, ఇప్పుడు మన యంగ్స్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు రీసెంట్గా బీటెక్ కానీ ఎంబీఏ కానీ వాళ్ళ గ్రాడ్యుయేషన్ని కానీ కంప్లీట్ చేసుకొని మార్కెట్లోకి వస్తుంటారు. వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఉన్న ఏంటంటే అన్ని కాలేజెస్ దే వోంట్ ప్రొవైడ్ ద ప్లేస్మెంట్స్. సో అలాంటప్పుడు వాళ్ళకి బయటకు వస్తే ఈ మార్కెట్లో మేము ఈ కాంపిటీషన్ వరల్డ్లో తట్టుకోగలమా? సో ఇదన్నా ఒక డౌట్ ఉంది. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏమైనా ఉందా? ఓకే, నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే యాక్చువల్ ఏంటంటే పేరెంట్స్ చాలా కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివించి డిగ్రీలు, ఇంటర్మీడియట్లు, డిగ్రీలు కంప్లీట్ చేసి పంపిస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ స్కిల్స్, వీళ్ళకి ఎంత స్కిల్స్ ఉంటే దాన్ని బట్టే వాళ్ళు అచీవ్ అవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదైనా ఒక జాబ్ చేయగలుగుతారు. ఓన్లీ సాఫ్ట్వేరే ఇంపార్టెంట్ కాదు, ప్రతి ఒక్క రంగంలో వెళ్ళగలుగుతారు. డిపెండ్స్ ఆన్ స్కిల్స్ అంతే. కానీ ఈ సాఫ్ట్వేర్ రంగానికి రావడానికి ఏంటంటే సాఫ్ట్వేర్ మోర్ పాలిటిక్స్, సాఫ్ట్వేరే పాలిటిక్స్ మెయిన్ రీజన్. ఇందులో వచ్చి అచీవ్ అయిన వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్. ఇందులో కావడానికి మెయిన్ రీజన్ అంటే నేను చెప్పే సజెషన్ ఒకటే, మోర్ ట్రస్ట్, హార్డ్ వర్క్ రిప్లేస్ ఎనీథింగ్. ఇది అచీవ్ యువర్ ఎఫర్ట్స్ అండ్ గోల్స్. ఈ 3 ఉంటే కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుతారు. ఇది నేను చెప్పడానికి రీజన్ కూడా ఎందుకంటే ఇవన్నీ నేను అచీవ్ అయినా కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఈ అచీవ్ మెయిన్ రీజన్ ఏంటంటే నన్ను కూడా అన్నారు, కంపెనీ పెట్టిన స్టార్టింగ్లో అన్నారు, జస్ట్ 4 ఎంప్లాయీస్, వీళ్ళు ఏం కంపెనీ స్టార్ట్ చేయగలుగుతారు, ఈ కంపెనీ ఉంటుందా, వెళ్తుందా, ఈ కంపెనీకి ఎన్ని రోజులు ఉంటుంది అనే క్వశ్చన్ వేశారు. ఈరోజు నేను 1.5 year అవుతున్నది కంపెనీ స్టార్ట్ అయ్యి. ఈ 1.5 yearలో 350 ఎంప్లాయీస్ని స్టార్ట్ చేసి సక్సెస్ అనేది చూపించాను. ఇప్పుడు ఎవరైతే ఏది కాంపిటీషన్ కంపెనీస్ ఎవరైతే మమ్మల్ని ఎగతాళి చేయడం కానీ నర్వస్ చేయడం కానీ చేశారో ఇప్పుడు వాళ్ళే మాతోని కొలాబరేట్ అవుతున్నారు. మేము అక్కడ కూడా సక్సెస్ అయ్యాం. కాబట్టి నాకు ఇంకా సక్సెస్ మించింది ఏం లేదు. ప్రతి ఒక్క యంగ్స్టర్కి చెప్పేది మెయిన్ రీజన్ అదే, ట్రస్ట్, హార్డ్ వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇది లేకపోతే దానికి మించింది అయితే లేదు. మళ్ళీ ఇంకోటి నెక్స్ట్ స్టెప్ చెప్పాల్సింది ఏంటంటే ఎప్పుడు నర్వస్ కావద్దు. ప్రతి యంగ్స్టర్కి చెప్పాల్సింది ఏంటంటే నర్వస్ కావద్దు. ఎందుకంటే చాలా రీజన్స్ వస్తాయి. ఆ రీజన్స్ వల్ల నువ్వు నర్వస్ అయ్యావు అంటే వర్క్ చేయవు. దానివల్ల నేను అలా ఫేస్ చేసుకొని వచ్చాను కాబట్టి చెప్తున్నాను. నర్వస్ ఒక్కసారి అయ్యారంటే మాత్రం మీరు 100 times బ్యాక్ వెళ్తారు. ఒక్కసారి నర్వస్ కాకుండా మీ ట్రస్ట్ కానీ మీ హార్డ్ వర్క్ చూపించారనుకోండి 100 times ఫార్వర్డ్లో ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్పదలుచుకునేది అయితే ఇది సార్. ఇది మన బేసిక్గా తీసుకుంటే ఇందాక మీరు స్ట్రగుల్స్, కంపెనీ గురించి ఇవన్నీ మాట్లాడుకున్నాం. అపార్ట్ ఫ్రమ్ దిస్ పెడితే ఇనిషియల్ స్టేజ్లో కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి అవి ఒక్కసారి చెప్పగలుగుతారా? ఇంకా స్ట్రగుల్స్ కాడికి వస్తే మీరు చెప్తున్నట్టు
ఈ కంపెనీ స్టార్ట్ అయిన కానించి ఫ్యామిలీసే కానీ ఫ్రెండ్సే కానీ పక్కకున్న నైబర్సే కానీ ప్రతి ఒక్కరు ఒక మోటివ్ ఏమన్నారంటే ఈయన కంపెనీ ఏం చేయగలుగుతారు, ఈయన ఏం చేస్తాడు, చూపించగలుగుతాడా, కంపెనీ సక్సెస్ఫుల్ అవుతుందా, అన్ని కంపెనీల లెక్కన తీసేస్తారు అనేది క్వశ్చన్ రేజ్ చేశారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను అందరికీ సమాధానం చెప్పుకుంటూ వచ్చాను. అక్కడికి ఫ్రెండ్స్ నన్ను మోసం చేసిన ఫ్రెండ్స్కే కానీ నాతో పాటు వండుకుంటే యాజ్ ఏ మన మేనేజ్మెంట్ కానీ అట్లా అంటే కంపెనీలో నేను చెప్పాను ఆల్రెడీ పాలిటిక్స్ అనేది కంపల్సరీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జరుగుతుంది. కానీ ఆ పాలిటిక్స్ వండుకుంటూ శాలరీస్ తీసుకుంటూ నన్ను మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కంపెనీలో. అయినా కూడా ఇప్పుడు స్టిల్ ఎందుకు వెళ్ళిపోయామనేది వాళ్ళకు ఒక క్వశ్చన్ రేజింగ్. అట్లా నాకు ప్రతి ఒక్క ఏదైతే ఎంప్లాయీ నన్ను వదిలిపెట్టి వెళ్ళాడో ప్రతి ఒక్క ఎంప్లాయీ నన్ను ఇప్పుడు తలుచుకుంటున్నాడు. పలానా కంపెనీలో ఉంటే బాగుండు, ఇప్పుడు నా లైఫ్ స్పాయిల్ అయింది అనేది ఫీలింగ్ చాలామందికి ఉంది. అది నేను ఆడ కూడా సక్సెస్ అయ్యాను. కానీ నేను అనేది ప్రతి క్వశ్చన్కి ఎందుకంటే చెప్పడానికి రీజన్ ఏంటంటే ట్రస్ట్ లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం. ట్రస్ట్ లేకపోతే ఇలా ట్రస్ట్ పడుతూ ముందుకు వెళ్తేనే సక్సెస్ఫుల్ అవుతాం. నేను అందుకే ప్రతిసారి చెప్తున్నది అది అన్నట్టు ఏమని చెప్తున్నాను అంటే నర్వస్ కావద్దు. ఇప్పుడు ప్రాజెక్ట్ విషయంలోకైనా వస్తే కాదు, ఒక్కసారి మంచిగా చేయకపోవచ్చు కానీ సెకండ్ సారి అనేది చూపిస్తాం ప్రాజెక్టులు. ఎందుకంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే కంపెనీలో ఇప్పుడు నేను నా కంపెనీలో ఎంప్లాయీస్ ఎలా ఉంటారు అంటే ఎగ్జాంపుల్గా వాళ్ళు వర్క్ రిటర్న్ టెస్ట్లో రాయలేరు, కానీ టెక్నికల్గా వచ్చేస్తే మాత్రం వాళ్ళని మించిన వాళ్ళు ఉండరు, స్ట్రాంగ్గా ఉంటారు. నేను దాన్ని బేస్ చేసుకోవాలా దీన్ని బేస్ చేసుకోవాలంటే నేను తప్పుపడినట్టు. నేను అలా కాకుండా వాళ్ళ స్కిల్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ డిసిప్లిన్ దీన్ని బేస్ చేసుకొని ముందుకు తీసుకెళ్తా వాళ్ళం. అట్లా ఇలాంటి ఏంటంటే ఇన్ని కష్టాలు అంటే మేము స్టార్టింగ్ నుంచే స్టిల్ నౌ ఇన్ని కష్టాలు పడుకుంటూ నేను కంపెనీ నడుస్తున్నది కాబట్టి ఈ సపోర్టర్స్ రావడం, కంపెనీ ముందుకెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా మేము బ్రాంచెస్ పెంచడానికి రీజన్స్ ఉన్నాయి. మోర్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, మోర్ హైరింగ్స్ జరుగుతున్నాయి, ఇంకా ప్రోడక్ట్ లాంచింగ్లు ఉన్నాయి. ఇలానే లాంచ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని మేము అనుకుంటున్నాం. అట్లా సార్ ఇప్పుడు మనం క్యామెల్ క్యూ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే దాన్ని అప్కమింగ్ ఇయర్స్లో మనం ఏ పొజిషన్లో ఎలా చూడాలనుకుంటున్నాం? వాట్ ఆర్ యువర్ గోల్స్, ఆబ్జెక్టివ్స్ అండ్ ఎయిమ్స్ ఆఫ్ యువర్ కంపెనీ? 3 to 5 years మీరు అడిగేది. ఈ 3 to 5 yearsలో క్యామెల్ క్యూ అనేది కంపల్సరీ మేము ఎంఎన్సీని బీట్ చేస్తాం. ఎందుకు చేస్తాం అనేది రీజన్స్ ఏంటంటే మేము మా ప్రోడక్ట్స్ అనేది ఓన్లీ మేము అనుకున్న ప్రతి ప్రోడక్ట్లో మా క్యామెల్ క్యూ ఉండాలి. మేము అలా ప్లాన్ చేస్తాము, అలా అచీవ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మేము ఏదైతే అచీవ్ చేయాలనుకున్నామో ప్రతి ఒక్కటి అచీవ్ చేసుకుంటూ వచ్చాము. ఈ 3 to 5 yearsలో 100% చెప్తున్నాము ఎంఎన్సీని బీట్ చేస్తాం. ప్లస్ ఈ బీట్ చేయడానికి రీజన్స్ కూడా చెప్తున్నాం. ప్రజెంట్ మాకు వచ్చే ప్రాజెక్ట్స్ కానీ ఆల్మోస్ట్ చెప్తున్నాను, యూకే కానీ యూఎస్ఏ కానీ ప్రతి ఒక్క కంట్రీలో మా కంపెనీ కంపల్సరీ ఎస్టాబ్లిష్ అవుతుంది. దాంతోపాటు మేము స్కూల్స్లో కూడా దిగుతున్నాం. స్కూల్స్ ప్రతి ఏరియాలో ఒక స్కూల్ అనేది ఓపెన్ చేద్దామని మేము ఉన్నాము. కాన్సన్ట్రేషన్ ఆల్మోస్ట్ ఆల్ మేము ప్లానింగ్ చేస్తున్నాము. కమింగ్ సూన్ విత్ ఇన్ 1 year or 2 years కంపల్సరీ నర్సరీ టు అప్పర్ ప్రైమరీ కంపల్సరీ మా స్కూల్స్ అనేది స్టార్ట్ అవుతాయి క్యామెల్ క్యూ నుంచి. కాబట్టి మేము 100% చెప్తాము ఎంఎన్సీని బీట్ చేసేంత దాకా వెళ్తామని మేము కాబట్టి కంపల్సరీ మీరు ఎంఎన్సీని బీట్ చేసే అంత గొప్ప పొజిషన్కి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.